ఏమిటది? మొదటి ఈడుపు. అది ఎవరి ఆహారం? అది పసిపిల్లల ఆహారం. అర్థమవుతుంది? ఒక వ్యాధి స్వస్థపరచబడే కార్యము అది పసిపిల్లల ఆహారము. ఒక మరణము, ఒక చనిపోయిన వ్యక్తి, జాగ్రత్త చూడండి, ఒక చనిపోయిన వ్యక్తి 24 గంటల్లోని డాక్టర్స్ కూడా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అర్థమవుతుందండి? 24 గంటలు అయింది. చనిపోయిన వ్యక్తిని బ్రహ్మాంగర్ కోటం దగ్గర తీసుకొచ్చారు. ఆ చిన్న బాలుడిని తీసుకొచ్చిన తర్వాత తల్లి ఆ యొక్క హృదయాన్ని బ్రహ్మాంగర్ వివేచించినప్పుడు ఆ చిన్న బాలుడిని తీసుకొని రండి అన్నప్పుడు, ఆ చిన్న బాలుడి దగ్గర చేతులు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆ చిన్న బాలుడి నుంచి మళ్ళీ ఊపిరి కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇది ఎంత గొప్ప కార్యం! అంతేనండి, ఎంత గొప్ప కార్యం! హల్లెలూయా! ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికించబడినటువంటి ఈ గొప్ప కార్యము పసిపిల్లల ఆహారం. అది జాగ్రత్త గమనించండి. నువ్వు ఆ చిన్న పసిపిల్లల ఆహారం దగ్గర ఆగిపోతే ఇంకా ఏదో ఉంది. అదేంటి బ్రదర్? ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికించబడితే అది పసిపిల్లల ఆహారమా? అంటే స్వస్థత అనేది ఒక చిన్న పసిపిల్లల ఆహారమా? భాషలు మాట్లాడటం అనేది ఒక చిన్న పసిపిల్లల ఆహారమా? ఎస్, అవునండి, పసిపిల్లల ఆహారమే. ఎప్పుడు నీకు పసిపిల్లల ఆహారంగా అవుతుంది? వాక్య పరిపక్వతలు నువ్వు వచ్చినప్పుడు. వాక్య పరిపక్వతలు నువ్వు రాకుంటూ ఉన్నప్పుడు అదే నీకు పెద్ద కార్యము. అదే నీ జీవితంలో గొప్పగా కనబడుతూ ఉంటుంది. నువ్వు దానికోసమే సంఘాలు పరిగెట్టడం మొదలు పెడతావు. దానికోసమే ప్రార్థన వర్షంలో ఉంటావు. ఎత్తబాటు కోసం ఉండవు. హల్లెలూయా! పరిపక్వత కలిగినటువంటి వాక్యము ఎత్తబాటులో తీసుకుని వెళ్తుంది. చూసారండి? ఆ కార్యం మనకు కావాలి. దాని దగ్గర కోసం నువ్వు ప్రయాసపడాలి. పసిపిల్లల ఆహారం దగ్గర నువ్వు ప్రయాసపడడం కాదు. నీకు ఉద్యోగం కోసమో, ఒక వివాహం కోసమో, ఒక లేదా ఇంకా ఏదో భూ సంబంధమైన కార్యాల కోసమో నువ్వు వర్తమానంలో, వాక్యంలోనో లేదా క్రైస్తవుడిగా మారడం కాదు. అది పసిపిల్లల ఆహారము. ఇప్పుడు అర్థమవుతుంది కదండి? వాక్య పరిపక్వత అంటే అంత ఆసామాసి కాదు. వాక్య పరిపక్వత వచ్చేసాను, వర్తమానం తెలుసు, ఈ కోర్సు తెలుసు, ఆ కోర్సు తెలుసు, ఇది తెలుసు, ప్రవక్త ఇక్కడ ఈ వర్తమానం ఇదా చెప్పాడు, ఆ వర్తమానం అలా బోధించాడు. ఇవి కాదు పరిపక్వత. ఆయన ఇక్కడ అర్హత ఇస్తూ ఉన్నాడు. కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరికో? హల్లెలూయా! ఎవరో ఎన్నుకోబడిన గుంపు ఉంది. ఆ ఎన్నుకోబడిన గుంపుకి బలమైన ఆహారం ఉంది.